జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై టీఎంసీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో 12 గంటల నిరసన చేపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి పార్లమెంటు ఉభయ సభల్లోనే ఉంటూ ధర్నా చేస్తున్నారు. ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం కరెక్ట్ కాదన్నారు ఎంపీలు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేదంటే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీఎంసీ ఎంపీలు. ఎంపీల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ టీఎంసీకి సంబంధించిన ఎంపీలు నిన్నటి నుండి కూడా పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన అనేది కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. టీఎంసీకి సంబంధించిన ఎంపీలు వారికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించొద్దు అంటూ కూడా వారు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఢిల్లీలో ఈ సందర్భంలో చాలా ఎక్కువ చలి అనేది ఇంత చలిని కూడా తట్టుకుంటూ ఇక్కడే నిరసన ప్రదర్శనలో అయితే ప్రస్తుతానికి పాల్గొంటున్నటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా టీఎంసీ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని నిన్న పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత దాన్ని కూడా వారికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటు బిల్డింగ్కి సంబంధించి ఎంట్రీ పాయింట్ ఇది. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు వారందరూ కూడా ఈ చలిని తట్టుకుంటూ వారందరూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుని నిరసన ప్రదర్శనను అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. టీఎంసీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారితో పాటు లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఉన్నారు. నార్మల్గా పాత బిల్డింగ్కి వెళ్ళాలంటే ఎవరైనా కూడా ఈ ఎంట్రీ పాయింట్ నుంచే ఎంపీలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రీ పాయింట్ నుంచే వెళ్తూ ఉంటారు. దీన్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికి అయితే మహాత్మా గాంధీకి సంబంధించి పేరుకి సంబంధించి ఉపాధి హామీ పథకంలో నుంచి కొత్తగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పేరుతోటి కూడా ఒక స్కీమ్ పేరుని మార్చడంతో పాటు వాటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మార్పులను అయితే చేసింది. అయితే పథకాన్ని ఇప్పటికే నీరుగార్చేలాగా కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు నిధులు అనేది కూడా కోత వేస్తూ దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగా చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పేరు మార్పిడి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా 2 ఉభయ సభలను కూడా కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎప్పుడైతే ఈ నిర్ణయం బయటకు వచ్చిందో ఫస్ట్ పూజ్య బాపు పేరుతో పూజ్య బాపు రోజ్గార్ యోజన పేరుతోటి ఆ పథకాన్ని పేరు మారుస్తున్నట్లుగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే అసలు పూజ్య బాపు అనే పదాన్ని కూడా తీసేసి వికసిత్ భారత్ VKG రామ్జీ అనేటువంటి పేరుతోటి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన కొద్దిసేపటికే పార్లమెంటు ముందుకు కూడా బిల్ తీసుకొచ్చారు. 2 సభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాటిని పాస్ చేయించుకోవడం కూడా జరిగిపోయింది. నిన్న లోక్సభలో దీనికి సంబంధించినటువంటి బిల్ అనేది కూడా పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం కొద్ది సెకండ్ల వ్యవధిలోనే బిల్ అనేది కూడా పాస్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించిన తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే విపక్ష పార్టీలన్నీ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకైతే పిలుపునిచ్చాయి. ప్రస్తుతానికైతే టీఎంసీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా పార్లమెంటు ఆవరణలో వారికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు. This is the gift of BJP to Gramin India, नया साल का अवसर पर. So this बिल्कुल फेडरल विरोधी बिल है, कानून है और गरीब मजदूरों को विरोधी कानून है. हम इसको काड़ी निंदा करता हूँ. वी विल फाइट इट एंड जो फेट हुआ था किसान विरोधी बिल को, वो वही फेट इसको भी मिलेगा. उसमें मुझे कोई डाउट नहीं है. सो वी विल फाइट, द होल नेशन विल फाइट. Change of name is one issue, but all the more important is this practically Manrega is finished, so we will never allow it. The point is that this 60-40% that ratio should be deleted and it must be 100% wage from central exchequer. State should not be burdened. Plus Gram Sabhas must have a role and days must be extended at least to 150 days and agriculture season should not be excluded. These are the 4 main demands.
Janata with the Trinamool Congress, Lord Jay. ये अन्याय करो गरीब विरोधी ये कानून वापस लो मोदी सरकार शर्म करो मोदी सरकार शर्म करो What you're seeing behind me is the TMC success. These MPs from TMC have been sitting in Parliament since 12 a.m. last night and were given to understand this bill of BJP मोदी सरकार शर्म करो that we have this right now is the main phase of this particular bill. And in fact, The allocation is, a lot of it is going to come from the state. The states are not going to be able to afford it, which means the scheme will die. And that is going to be very, very harmful. अभी देर से चल रहा है, आप आखिरी 2 दिन में 4-5 बिल ले आते हैं, उसके लिए कम समय रखते हैं और फटाफट सब कुछ पास करना, ये तो गलत है ना, ये खुद ही संदिग्ध है, मतलब यही चीज संदिग्ध है। पॉल्यूशन वाले पे भी चर्चा चर्चा क्यों नहीं हो सकती? चर्चा होनी चाहिए, सबकी बात सुननी चाहिए। देखिए, बहुत दुर्भाग्यपूर्ण बात है कि महात्मा गांधी राष्ट्रपिता, जिन्होंने इस देश के स्वतंत्रता संग्राम का नेतृत्व किया, जिस तरह से उनका नाम मनरेगा के विधेयक से हटाया गया है और भगवान राम और महात्मा गांधी में एक आर्टिफिशियल फर्क करने की कोशिश की गई है, इससे दुर्भाग्य